ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో టేస్టీ రెసిపీతో పోటీ పెట్టడానికి రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు? పన్నీర్ పకోడీ కర్రీ అండి. పన్నీర్ పకోడీ కర్రీ. yes ఓ, పన్నీర్ తో చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. పకోడీతో చాలా రేట్ అండి. ఓకే ఓకే, మరి ఎవరు చేస్తారండి? రండి. హాయ్ అండి. మీ పేరు? భాను సరిత. మీ పేరండి? శ్రీ గౌరీ. శ్రీ గౌరీ. ఓకే, మరి విన్నారు కదా రెసిపీ విన్నారు కదా, పన్నీర్ పకోడీ కర్రీ చక్కగా టేస్టీగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి. లేదా? ఇక్కడికి వచ్చాకే పరిచయమా? ఇప్పుడే వచ్చేవాడి. ఓకే, సో ఇద్దరు కూడా చక్కగా టేస్టీగా చేయండి. ఓకేనా? చేద్దామండి. స్టవ్ ఆన్ చేయనా? డీప్ ఫ్రై కదా, ఇద్దరు డీప్ ఫ్రై పెట్టారు కాబట్టి నేను కూడా ఆన్ చేస్తున్నా. ముందుగా పన్నీర్ బౌల్ లో చిన్న చిన్నగా కట్ చేసేసారే, ఓ కర్రీలా కట్ చేసారా? పకోడీ వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇలాగ వేస్తే. ఓకే ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఓకే, కొద్దిగా వరిపిండి, కొద్దిగా శనగపిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా వాటర్ తీసుకుని మిక్స్ చేసేయాలా? మిక్స్ చేసే. ఓకే, కొద్దిగా, చాలా కొద్దిగా. సో మీ పకోడీ పిండి రెడీ అయిపోయింది. వేసేసుకోవచ్చా? వేసుకోవచ్చు. వేసేసేయండి. అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓకే ఓకే, సరిత గారు మొదలు పెడతారా? ఇదేంటి, పన్నీర్ వేయించి పెట్టారా? అవునండి, లైట్ గా వేయించి పెట్టాం. ఓకే ఓకే. తర్వాత శనగపిండి, ఇది మైదా కార్న్ ఫ్లోర్ కలిపింది. మైదా కార్న్ ఫ్లోర్ కలిపేసారా? ఓకే. తర్వాత కారం, సాల్ట్, కొంచెం వాటర్ వేస్తాం. కొద్దిగా వాటర్ చూసుకోండి. ఓకే, గౌరీ గారు మేము ఎంత వరకు వచ్చాయి? 90% అయిపోయింది. సో అక్కడ అయిపోయినట్టేనా? తీసేయండి. ఇక్కడ కొంచెం మసాలా పౌడర్. సరిత గారు మసాలా పౌడర్ వేస్తున్నారు. కొంచెం. మీ నూనె కూడా బాగా వేడెక్కింది, వేసేసుకోవచ్చు చక్కగా. సో సరిపోతాయి కదండి ఇలాగా? సరిపోతాయి. మరి ఓకే ఓకే. సో రెండు పకోడీలు కూడా రెడీ కాబట్టి ప్యాన్స్ మార్చేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, సో ఇప్పుడు ఇంక ఇద్దరు కూడా కర్రీ స్టార్ట్ చేసేయచ్చు. ముందుగా ఆయిల్ తీసుకోవాలి కర్రీకి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేయమా? వేస్తున్నారా? ఉల్లిపాయ పేస్ట్ వేసేసి వేయించుకుంటూ ఉంటే వాళ్ళు మొదలు పెడతారా? అల్లం వెల్లుల్లి వేగాక ఉల్లిపాయ ముద్ద వేసి బ్రౌనిష్, గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించాలి. ఓకే, చాలా స్టార్ట్ చేయండి. ఇదిగోండి వేయించు. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, దీంట్లో కొంచెం పలావ్ ఆకు వేసుకుందాం. మసాలా, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు అన్ని వేసుకున్నారా? లవంగం, చెక్క. సో గౌరీ గారు మీరేమన్నా వేస్తారా? కొద్దిగా మసాలా సామాన్లు, మసాలా దినుసులు వేస్తారా? ఓకే. సో ఇక్కడ ఇది ఉల్లిపాయను వేయించింది, మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కచ్చాబచ్చాగా. వేయించిన ఉల్లిపాయను మిక్సీ చేశారా? ఓకే, వేసేయండి. ఇప్పుడు 3/4 వేగాక టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఒకసారి ముందు పెడదామా? లేదు, టమాటా పేస్ట్ వేసి మనం కూడా. ఓహో, మీరు కూడా టమాటా ప్యూరీ వేసేస్తారా? వేయండి. ఇందులో కొంచెం కారం వేసుకుందాం. ఓకే, కొంచెం ఉప్పు. ఓకేనా? కొంచెం. సో గౌరీ గారు మీరేం వేస్తారు? గతకసాలు జీడిపప్పు చేసిన 2 కలిపిన పేస్ట్, కొంచెం పసుపు వేయండి.
పేస్ట్ వేసుకోవాలి. ఏం పేస్ట్ వేస్తున్నారు? జీడిపప్పు గసగసాలు చేసిన కలర్ చూసారు అలా చేంజ్ అయిపోయిందా? నూనె కూడా బాగా వేసారంటే కరెక్ట్ గా సాల్ట్ వేస్తున్నారా? ఓకే. ఎర్రకారం మసాలా కారం ఇంట్లో చేస్తాం. ఇది అది ఇంట్లో తయారు చేశారా? ఓకే ఓకే. మసాలా కారం ఇప్పుడు కొద్దిగా చీజ్ బటర్ ఓకే. కొంచెం ఇందులోనే మసాలా పౌడర్ వేసుకుందాం. కొంచెం గరం మసాలా. సరిత గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయరా? అవును. ఇందాక నుంచి ఏదో పెద్దవాడు అన్నట్టు సరిత గారు అంటాను. ఏంటి నీ హాబీస్? నేనా సాంగ్స్ వింటాను. ఏమో వింటాం. ఇంకా డాన్స్ వేస్తాను. సాంగ్స్ వింటూ డాన్స్ చేస్తాను. సో ఇప్పుడు కూడా మనం కూడా చక్కగా ఒక పాట పెడితే డాన్స్ చేసేస్తుంది. చేస్తాను. ఓకే. అయితే నేను ఇది కదుపుతూ ఉంటాను, చక్కగా మగ్గుతూ ఉంటుంది. ఇలాగ ఒక డాన్స్ చేసేస్తావా? అయ్యాక చేస్తావా? అయ్యాక చేస్తా. ఏ చేసి కొత్తిమీర కాదు, ఎలాగో కూర అయిపోయిందిలే. సరేలే, ప్లేట్ లోకి తీసాక చేద్దుగాను. ఓకేనా? సో ఫైనల్ గా కొత్తిమీర వేస్తున్నావా? గౌరీ గారు మీరేం యాడ్ చేస్తారు? కొత్తిమీర. ఓకే ఓకే. నేను తీసేనా ఇందులోకి? లాస్ట్ ఫైనల్ టచ్ వేయించిన జీడిపప్పు. ఓకే. టమాటాతో గార్నిష్ చేస్తాం. అంతేనా? అంతే. కొత్తిమీర అక్కర్లేదా? సో రోటీస్ లోకి, పులావ్ లోకి భలే ఉంటుంది. పుల్కాలోకి, ఫ్రైడ్ రైస్ లోకి చాలా బాగుంటుంది. మీ చిన్న బాబుకి ఫ్రైడ్ రైస్ లోనే ఇష్టమా? ఓకే. సో అయిపోయిందా? సో కొద్దిగా కొత్తిమీర అలా పైన. ఓకే. రెండు రకాలుగా రెడీ అయిపోయింది. ఓకే. మరి ప్రాసెస్ చాలా బాగా చేశారు. జీడిపప్పు మర్చిపోయారా? ఓకే. సో ఇవి రెడీ అయిపోయాయి. మరి నువ్వు అప్పుడే చిట్కాకి వెళ్ళొద్దు. డాన్స్ చూడాలిగా ముందు. ఓకే. సో మరి డాన్స్ చూద్దాము. మ్యూజిక్. సో మీరు డాన్స్ చేస్తుంటే మా మంజుషకు కూడా చక్కగా డాన్స్ చేయాలని ఊపు వచ్చేసి చూసారా ఎంత చక్కగా చేసేసిందో. బాగా చేశారు ఇద్దరు కూడా. సో మొత్తానికి మంజుష డాన్స్ అయిపోయింది. ఓకే. మరి ఈరోజు కిచెన్ క్వీన్ సరిత అండి. సరిత తయారు చేసిన పన్నీర్ పకోడీ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ పకోడీ కర్రీ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో వేయించిన పన్నీర్ ముక్కలు, శనగపిండి, మైదా, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో పకోడీ రెడీ అవుతుంది. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, వేయించిన ఉల్లిపాయ పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, పసుపు,
జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కసూరి మేతి, ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పన్నీర్ పకోడీ కర్రీ రెడీ.